మేమైతే వికారాబాద్ జిల్లా నుంచి వచ్చినాము. ఇక్కడ రానికి కారణం స్పీకర్ ఉన్నాడు కాబట్టి అంత దూరంకి వెళ్ళి మా బాధలు చెప్పుకోనికనే కేసీఆర్ తాత దగ్గరకు వచ్చినాము. సీఎం మా డిస్టిక్ ఆయననే, స్పీకర్ మా డిస్టిక్ ఆయననే. ఇప్పటిదాకా వచ్చి చూడండి, రోడ్లు లేవు. ప్రభుత్వం వచ్చేసి 16 నెలలు అవుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వీళ్ళు కోలుకోనికైనా 5 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసేది ఏముంటుంది? ఏం లేదు కదా. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే, కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న హామీలు వీళ్ళు పేర్లు చేంజ్ చేయడానికి మాత్రమే అధికారంలో వచ్చినట్లు అనిపించింది. అంతే, వేరేది ఏం లేదు. ఆయన చెప్పిన హామీలే, ఆమె చేసిన హామీలు కూడా కరెక్ట్ చేస్తలేరు. రుణమాఫీ 2 లక్షల లోపల చేస్తారు, 2 లక్షల వరకు చేస్తున్నారు. మన ఆయనకే 1,60,000 రుణమాఫీ ఉంది, 1,60,000 అకౌంట్ ఉంది. ఇప్పటిదాకా రుణమాఫీ కాలే. ఏమన్నా అంటే బ్యాంక్ ప్రాబ్లం ఉంది, మీ ఆధార్ కార్డులో ప్రాబ్లం. అరే ఆధార్ కార్డులో ప్రాబ్లం ఉంది, బ్యాంక్ ప్రాబ్లం ఉంది కాదు ఆయన. అకౌంట్లో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రైతులు ఏం చేస్తారు? బ్యాంక్లో పోయి రైతు లోన్ తీసుకుంటాడు. లోన్ అకౌంట్లో కొట్టేసి అయిపోతుంది కదా. లోన్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి పర్సనల్ అకౌంటే ఉంటుంది కదా. లోన్ తీసుకున్నప్పుడు లోన్ అకౌంట్లో కొట్టే, ఇంతకుముందు కేసీఆర్ కొట్టలే, చాలా మంది కొట్టిండు కదా. అట్లా కొట్టేసి అయిపోతుంది. ఏదో అది బాగలేదు, ఇది బాగలేదు. ఫ్రీ బస్సులు, ఏం బస్సులు అన్న? కళ్యాణ లక్ష్మి షాదీ వరకు ఇప్పుడు నేను ఒక ముస్లిమ్స్ పెళ్లి రోజే తెల్లారి 4 రోజుల్లో మీరు పైసలు తీసుకోండి. 1,00,000 రూపాయలు ఏడిచ్చిరు, ఎవరికి ఇచ్చిరు? తులం బంగారం ఏమో దేవునికి ఎరగా. ఆ తులం బంగారం ఇప్పుడు ఎంత 85,000 అయింది. ఇంతకుముందు ఏమో 66,000 67,000 ఉండే. ఇప్పుడు 1,00,000 రూపాయలు దగ్గర 1,00,000 రూపాయలు దాడుతుంది. వీళ్ళు తులం బంగారం ఇచ్చి దేవునికి ఎరగా, కానీ లక్షలు అయితే బంగారం రేట్లు పెరుగుతున్నాయి. మన దగ్గర ప్రతి ఆడవాళ్ళకు మినిమం ఒక 2 తులాలు 3 తులాలు బంగారం ఇచ్చేదాకా పెళ్లి చేయం. ఎంత గరీబోడు ఉన్నది. కాబట్టి ఇట్లా రేట్లు పెరిగితే లాభం ఏముంది? రియల్ ఎస్టేట్ అన్న, ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ చూసుకుంటే కోట్ల రూపాయలు వచ్చేది. మా తొర్మామిడి, బంటారా మండల్ తొర్మామిడి మాది. రోడ్డు బిట్టి వచ్చి అప్పుడు 80 లక్షలకు 90 లక్షలకు అడిగితే మేము ఇవ్వలేము. ఇప్పుడు 40 లక్షలకు ఇస్తాం రా నాయన అంటే ఎవరు రాకొచ్చు. రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. కాంగ్రెస్ అని అంటే కరెంట్ పోతుంది, పింఛన్ ఇయ్యలేదు, బంగారం ఇయ్యలేదు, ఏమీ లేదు. కాంగ్రెస్ బొందల పెట్టేదే. కేసీఆర్ ఇప్పుడు నమ్మలో పెట్టిండా? తులం బంగారం ఇస్తా, రైతు బంధు ఇస్తా, దళిత బంధు ఇస్తా, రోడ్లు ఇస్తా అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది. అదిగా నైజాం పరిపాలన చేసిన రోడ్లే మా వికారాబాద్ జిల్లాలో ఉండే. ఇప్పటి వరకు మంచిగా రోడ్లు అయినాయి, డెవలప్ అయింది. దొరమామిడి కింద వికారాబాద్ అంటే హైదరాబాద్ పోయి రావాలి. ఫ్రీ బస్ ఉంది. మొగలు ఇంట్లో కావాలి ఉండాలి. ఆడలు పోయి మార్కెట్ చేసుకురావాలి. ప్రతి ఒక్కటి డ్రెస్సులు మంచిగా స్కూల్ కడితే వాళ్ళకు ఇంటర్నెట్ అవి పెడితే వాళ్ళకి ఎంత మంచిగా ఉంటుండే. ఈ అవకాశం విడిచిపెట్టి నేను ఏదో ఫ్రీ బస్సు. అయితే అన్న, మేమైతే వికారాబాద్